సార్ మనం రీసెంట్‌గా ఇండియన్ ఆర్మీ కాలింగ్ మనం చూసి ఉన్నాం కదా సార్. ఇండియన్ ఆర్మీ కాలింగ్‌కి అసలు పర్మిషన్ ఉందా? అసలు పర్మిషన్ అనేది దాదాపుగా దేనికి ఉండదండి. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీకి డిఫరెంట్ యాంగిల్స్ నుంచి రకరకాలైన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్మీ నుంచే కూడా ఎక్కువ మంది యువకుల్ని ఆ దేశభక్తి కోసం, దేశాన్ని రక్షించడం కోసం పిలవడం అనేది జరుగుతుంది. దీనిలో ఏమంటే నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ వీటికి కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా వాటి గురించి కాసేపు మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక నోషన్ అనేది ఒకటి ఉంది. మన విద్యార్థుల్లో ఆ రకమైన మంచి ఆలోచనలు రావాలి, వాళ్ళ అభిరుచుల్లో మార్పు రావాలి. ఆర్మీ అనేది మన దేశానికి మనం ఇచ్చే ఒక చెప్పాలంటే వాళ్ళు మన దేశానికి ఒక పౌరుడిగా మన బాధ్యత అనే ఒక కల్పించాల్సింది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఎన్కాష్ చేసుకున్నారు. అదే డ్రెస్సులతో రావటం, మేము కెప్టెన్ అని పరిచయం చేసుకోవటం, వీటి ద్వారా ఏమవుతున్నారంటే దాదాపుగా అందరూ కూడా మోసపోయే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ తాలూకా గెటప్ అంత చక్కగా ఉండడం, పూర్తిగా ఆర్మీ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో బహుశా వాళ్ళు దానిలో కూడా చాలా చక్కగా ట్రైనింగ్ అయ్యారు అనే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మా ఆఫీస్ కూడా ఒకసారి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళని చూసినాక మాకు ఆర్మీ ఆఫీసర్లు కాదు అని చిన్న ఆలోచన కూడా రాలేదు. ఒక విధంగా మేము ఆర్మీ అనగానే ఒక రకంగా మనందరికీ గౌరవం. ఆర్మీ ఆఫీసర్లే వచ్చారు, ఆర్మీ నుంచి ఒక మంచి టీం వచ్చి ఆ ఆర్మీ గురించి మేము మాట్లాడతాం అనేటప్పుడు ఆ రకమైన కాస్త ముందుకి వెళ్ళిపోయే అవకాశం అనేది దొరుకుతుంది. కాకపోతే విద్యార్థులకి వాళ్ళు ఈ రకమైన హింస పెట్టడం, విద్యార్థులకు మోసం, ఒక విధంగా చెప్పాలంటే శిక్షణ ఇవ్వచ్చు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతికి పెర్మిషన్లు అనేవి ఉంటాయి. దానికి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వాళ్ళకి ఒక పెర్మిషన్ ఉండాలి. అలాగనే ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి కూడా ఇప్పుడు సైనిక్ స్కూల్ కోరుకొండ ఉంది. కోరుకొండలో కూడా అనేక రకాలైన మంచి మంచి ట్రైనింగ్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇలాంటి ఒక విధంగా చెప్పాలంటే పిల్లల మీద అకృత్యాలు, అది మనం బాలల హక్కులకే ఒక రకంగా వ్యతిరేకత. అది బాలుడా యువకుడా అని 18-20 సంవత్సరాల వాళ్ళకి ఏం తెలుస్తుంది? మేము ఉద్యోగం ఇస్తాం, మేము మంచి శిక్షణ ఇస్తాం. ఇది దాదాపుగా నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలుగా నేను ఇది చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మా దగ్గర డైట్ లో ఉన్న ఒక అబ్బాయి కూడా అప్పుడు ఈ శిక్షణకి వెళ్ళడం అనేది పూర్తిగా మానేసి వెళ్ళిపోయాడు. దాని నుంచి చూస్తే ఏంటి అసలు ఇదని అనుకునే వాళ్ళం. మామూలు ఏదో వాళ్ళు శిక్షణ పెట్టుకున్నారనే తప్ప మాకు అది యాక్చువల్ గా తెలియదు. డిఈఓగా వచ్చిన తర్వాత ఈ మధ్యన వచ్చిన ఈ రకరకాలైన వీటి వల్ల కూడా వెంటనే అన్ని స్కూల్స్ కూడా ఒక హెచ్చరిక కూడా పంపించడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ముందు వాళ్ళ క్రెడెన్షియల్స్ తీసుకోండి, వాళ్ళతో మాట్లాడి మాతో కూడా మాట్లాడండి అని చెప్పడం కూడా జరిగింది. ప్రత్యేకంగా దాని మీద ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది అసాంఘిక కార్యక్రమంగానే దీన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి, మనకి గుర్తింపు లేదు. 2, మనం ఆ రంగానికి సంబంధించిన వాళ్ళం కాము. ఆ రంగానికి సంబంధించిన వాళ్ళైతే దానికి శిక్షణ వాటి గురించి చెప్తారు. ఎక్కడో మనం నేర్చేసుకోనో లేకపోతే ఎక్కడో చేసేసుకొని మనం ఏదో వాళ్ళకి శిక్షణ ఇచ్చేస్తామంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక దందా, ఒక బ్రోకర్ పద్ధతిగా మనం చెప్పాలి. అయితే దాని మీద ప్రభుత్వం కూడా చాలా చక్కగా యాక్ట్ చేస్తోంది. అంతమందిని కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కాబట్టి ఇలాంటివి ఒక విధంగా మనకి ఒక హెచ్చరికలు, మంచి అవకాశం మనకి. ఒక విధంగా ఇది ఒక అనుభవం. అంటే ఇలా కూడా మోసం చేయొచ్చా? మోసాలకి ఇప్పుడు ఎన్ని రకాల మోసాలు అనేవి చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఒక్కొక్క రకంగా వస్తుంది. దాని నుంచి మనం నేర్చుకుంటున్నాం తప్ప ముందుగుండా మనం ఊహించలేకపోతున్నాం ఇలా చేస్తాడు అని. దొంగకి ఎక్కువ రకాల ఆలోచనలు ఉంటాయట. దొరకి అదే ఎప్పుడు చెప్తూ ఉంటారు, సత్యానికి ఆలోచన అక్కర్లేదు, వెంటనే సత్యం చెప్పవచ్చు. అదే అబద్ధానికి చెప్పాలంటే 150 ఆలోచనలు చేయాల్సి ఉంది. సో అలాంటి ఆలోచనలతో వస్తున్న వాటికి కౌంటర్ ఇవి చేయడానికి మళ్ళీ కూడా మనకి బోల్డ్ అంత శక్తి సామర్థ్యాలు, ఇవన్నీ ఆలోచనలు, రకరకాలైన కార్యక్రమాల్లో పడి ప్రజలు కూడా ఏమవుతున్నారంటే నెల రోజుల్లోనే మర్చిపోవడం. ఈ వేడి వార్త ఒక 6 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త పేరుతో ఇంకొకరు పుట్టుకొని వస్తున్నారు. ఇలాగ మొత్తం దేశంలో ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. దీని మీద కఠిన చర్యల కోసం మా డిపార్ట్మెంట్ అయితే ముఖ్యంగా ప్రతి స్కూల్ ని కూడా మేము చక్కటి అవేర్నెస్ అనేది ఇస్తున్నాం. బహుశా ఇది కూడా మాకు ఈ మధ్యన మీడియా
లో వచ్చే వీటికి ఎలా ప్రభావితం కాకుండా ఉండడానికి మననే మెగా పీటీఎం అనేది ఒకటి నడిపి అందులో కూడా ఒక పార్ట్ గా తీసుకున్నాం, ఒక శిక్షణ అనేది పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం. ఈ మీడియాలో వచ్చే వాటికి మనం ఎలా ప్రభావితం అవ్వకూడదు, ఎలాంటివి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాస్ మీడియాని ఎంత చెత్తగా వాడుకుంటున్నారు అనే దాని మీద కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మోసం నుంచే పక్కకు వెళ్ళిపోతున్నారు, డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అలాగనే యువకులు పిల్లలు ఏమవుతున్నారంటే వాటికి అలవాటు పడిపోవడం వల్ల ఇలాంటి వాళ్ళని లాగేసుకుంటున్నారు, వాళ్ళనే ఈ బ్రోకర్లుగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని దగ్గరలో వింటూ ఉన్నాం, విద్యార్థుల్ని వాళ్ళ తాలూకా మీడియేటర్లుగా వాడుకోవడం, వాళ్ళకి ఒక 200 రూపాయలు ఇచ్చి ఈ ప్యాకెట్ అనేది పలానా వాడికి, ఈ డబ్బులు ఇలాంటి వాడికి ఇవ్వడం వల్ల అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళే ఇది ఒక రకమైన మోసం, ఇలా రకరకాల మోసాల్లో జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రతి దగ్గర కూడా జాగ్రత్త పడాలి. ఉద్యోగం అనగానే ఒక రకమైన విపరీతమైన ఆశ, మనమే ఎక్కువగా ఒక విధంగా దానికి కారణభూతులం అవుతున్నామేమో అని అనిపిస్తోంది. ఒక్కసారి వాడి తాలూకా క్రెడెన్షియల్స్ ఆలోచించడం లేదు, వాడి గురించి మనం ఏమి ఆలోచించకుండానే వేలం వేర్రిగా ఇచ్చేస్తున్నాడని, ఒకటికి ఒకటి ఫ్రీ అనగానే మనం వెళ్ళేటట్టుగానే అలాగే 100 రూపాయలు కట్టండి, 1000 రూపాయలు కట్టండి, దానికి డబుల్ ఏమో మళ్ళీ వారం రోజుల్లో మీకు ఇస్తామంటే కూడా మనం రెడీ అయిపోతున్నాం. ఇవన్నీ అదే రకపు మోసాలు, మన బలహీనతలతోనే వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ వాడుకోవడం దాన్ని మనం ఏమాత్రం దూరం చేయగలిగితే బాగుంటుంది అనేది విద్యాశాఖ అధికారిగా కాకుండా ఒక పౌరునిగా ఇది ఒక ఏం చేయాలో తెలియని పరిస్థితి మనసంతాన్ని ద్రవీభవిస్తూ ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఏపీ ట్యుటోరియల్ యాక్ట్ 1982ని సవరిస్తూ 1997లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త జీవో రిలీజ్ చేసింది సార్. ఏంటి అంటే ప్రతి ఒక్క ట్యుటోరియల్ యాక్ట్కి డిఈఓ అయిన బాధ్యత అంటున్నారు. దీని మీద ఇప్పటివరకు ఒకసారి మీరు ఇన్స్పెక్షన్కి వెళ్ళారా? అక్కడ శానిటరీ ఉందా? అసలు వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి? అక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ అందిస్తున్నారా అనే దీని మీద ఏమైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళారా సార్? ఆ మధ్యన ఒక ట్యుటోరియల్ గురించి కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మేము వెళ్ళడం జరిగింది. అది గ్రీవెన్సెస్ లో కూడా వాటి మీద ఒక కంప్లైంట్ వస్తే వెళితే కూడా అక్కడ అనుమతి లేదని చెప్పి వెంటనే మేము మళ్ళా దాని మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏమవుతుందంటే అది ఒక 1 year అయిన తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పడేసే పరిస్థితి వస్తుంది. ట్యుటోరియల్లో వచ్చినప్పటికీ ఇంటర్మీడియట్ లో ఒకటి, రెండవదేమో సెకండరీ ఒకటి. సెకండరీకి అయితే డిఈఓగా మేము బాధ్యత వహించాల్సింది, మా డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుంది. ఇంటర్మీడియట్కి ప్రత్యేకంగా దానికి అధికారులు అనేది ఉన్నారు. అలాగే డిగ్రీకి వీటికి కూడా అధికారులు ఉన్నారు. ట్యుటోరియల్ అనేది ఇంటర్మీడియట్ ట్యుటోరియల్లా, సెకండరీకి ట్యుటోరియల్లా అనేది కూడా మేము అక్కడ విభజన చేయాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా ట్యుటోరియల్స్ అనేవి ఏవి కూడా రిజిస్టర్ అనేది ఎక్కడ అవ్వడం అనేది లేదు. హై స్కూల్లో వచ్చినప్పుడు ట్యూటోరియల్కి వచ్చినప్పటికీ దాదాపుగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా, ప్రైవేట్ స్కూల్స్గా రెసిడెన్షియల్గానే వస్తుంది. ఈ మధ్యన అది కూడా ఒక సమస్య అనేది వచ్చింది. ఒక దగ్గర హాస్టల్ నడుపుతూ ఉన్నారు, స్టాండ్ ఎలోన్ హాస్టల్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే స్కూల్తో పాటుగా హాస్టల్స్ అనేవి ఉంటాయి. స్కూల్తో పాటుగా హాస్టల్స్ అయితే మా డిపార్ట్మెంట్ అనేది NCPCR అనేది నామ్స్ ఉన్నాయి. అలాగే ఓన్లీ ఇదైతే మాత్రం హాస్టల్ అయితే మాత్రం దానికి వేరే డిపార్ట్మెంట్కి అది ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా చర్చ అనేది ఇంకా జరుగుతోంది. ఏదేమైనా కూడా మేము ఇక దాని మీద కూడా దృష్టి సారిస్తాం. ఎక్కడైనా ఒక ట్యూటోరియల్ ఉంది అంటే దాని మీద కూడా మేము తనిఖీలు చేస్తాం. అలాగే దాడులు కూడా చేయాలి, ఎందుకంటే ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే అది హై స్కూల్ దాటిపోతే మాత్రం ఆ యాక్ట్లో ఇంకా దాన్ని అప్పుడు పూర్వం రోజుల్లో జరిగిన దాన్ని కాబట్టి డిఈఓ అన్నారు. కానీ ఇప్పుడైతే అప్పటికి ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది వీటికి వ్యవస్థ లేకపోవడం వల్ల డిఈఓకి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు త్వరలో దాని మీద కూడా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ బివి రమణ ఈ మధ్య కాలంలో ఒక బాలుడిని చిత్రహింసలకు గురి చేసి ఒక వీడియో రిలీజ్ అయ్యింది. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? బాలునికి చిత్రహింసలు అంటే అసలు చూడడానికే కొద్దిగా ఆశయంగా అనిపించింది. అది మనుషులతోనా జంతువులతోనా మన ప్రవర్తన అనేది, జంతువులకే జంతుహింసే పనికిరాదు అంటున్నప్పుడు ఒక పిల్లాడిని తప్పు చేసి ఉండడం అనేది, తప్పు అనేది ఎలా జరుగుతుంది అనేది ఆలోచించకుండా అలాంటి అమానుష ప్రవర్తన, ఇంకంతకన్నా మనం ఇంకేం దాని గురించి కామెంట్ చేస్తాము. వెంటనే అది పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. దాన్ని ఖండించడం అనేది కాకుండా అసలు అలాంటి వాళ్ళని మనం ఎంత తక్కువ మాట్లాడితే ఉంటుంది అనేది అనిపిస్తూ ఉంటుంది. అది రాక్షస ప్రవృత్తి. అది పిల్లల్ని కొట్టడం అనేది, పిల్లలు అలా ప్రవర్తించడానికి కారణం అనేది పరిసరాలు,
మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ప్రవర్తన. ఆ ప్రవర్తనలో మార్పు రాకుండా పిల్లాడికి మనం అందులోనూ ఆ వైరుతో కొట్టడం అని చూస్తూ ఉంటేనే ఎందుకో అతను మనిషా లేకపోతే ఇంకా ఏమిటా అనేది జంతువా అని అనిపించింది. అంటే క్రమశిక్షణ అనేది ఇంకొక రాంగ్ ఇది కూడా వెళ్ళడానికి అవకాశం అక్కడ ఉందండి. ఆర్మీలో కూడా ఇలాగే కొడతారా అని ఒకరిద్దరు నన్ను అడిగారు. సార్ ఆర్మీ సెక్షన్ అంటే అలాగే ఉంటుందా లేకపోతే ఇలా కొడుతూ ఉంటారని అడిగారు. ఎక్కడా అలాంటిది జరగదు. కొట్టడాలు తిట్టడాలు అనేవి ఎక్కడుంటాయి? ఎక్కడా లేదు. మనుషుల మధ్య జరుగుతున్న పని గాని ఇదేమి జంతువులకు కూడా మనం అలాంటి శిక్షణలు లేవు. ఏమి ఎక్కడ కూడా ఏ జంతువుకైనా అలాగే శిక్షిస్తే అది కూడా శిక్షార్హమే. అలాంటిది ఒక అబ్బాయిని అలా కొడితే మరి అది కోర్టులు ఎంత శిక్ష విధిస్తాయో కూడా మనం త్వరలోనే చూడబోతున్నాం. చాలా తీవ్రంగా ఉంటుంది ఆ శిక్ష. బాలల హక్కుల సంఘం కూడా దాని మీద పూర్తిగా దృష్టి సారించింది. ఆ మధ్యన మాట్లాడడం కూడా జరిగింది. సార్ అతనికి ఎటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా డైరెక్టర్ గా? లక్షణాలు అంటే నాకు అర్థం కానిది. అంటే పిల్లలకి అటు ఆ విధంగా చిత్రహింసలు అనేది ఎక్కడ కూడా గురి చేయరు సార్ ఎటువంటి డైరెక్టర్ కూడా. ఎవరైనా తప్పు చేస్తే ఒక సార్ గానీ లేకపోతే ఒక కమాండర్ గానీ కొట్టచ్చు కానీ ఒక డైరెక్టర్ గా అటువంటి చర్యలు తీసుకోరు కదా సార్. నేను అనుకుంటాను అది సైకలాజికల్ డిజార్డర్ అండి. అది హింస పెట్టడం అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. అన్ని దగ్గరలో మనం చూస్తున్నాం. బాలల మీద, బాలికల మీద, తర్వాత స్త్రీల మీద, తర్వాత దివ్యాంగుల మీద ఇలాంటి అకృత్యాలు లేక హింసలు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎట్లాంటిదంటే మనిషి తాలూకా విపరీత ప్రవర్తనకి ఇది ఒక సూచన అన్నమాట. అంటే వాళ్ళు సమాజంలో యాక్చువల్ గా ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ వాళ్ళు మనతో ఆడుకుంటూ ఉన్నారు. ఎలా అంటే మనకి ఏదో రకరకాలైన తాయిలాలు చూపిస్తూ ఉంటారు. మన తాలూకా బలహీనతలని మనం వాళ్ళు క్యాష్ చేసుకొని చూడండి ఇంతవరకు వచ్చింది, ఇంతమంది జాయిన్ అయిపోయారు పిల్లలు అంటే కారణం ఏంటి? ఏదో ఒక రకంగా మాకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటే అడ్డదారులో ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నం కూడా ఒక రకంగా మనం గ్రహించదగిందే కదండి. మనం దాన్ని ఎలా మనం ఆమోదిస్తాం? అది కూడా ఒక రకంగా అన్యాయమే జరుగుతోంది. అది సమాజంలో ఒక రకంగా దాన్ని ముందు అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. తప్పుదారుల్లో మనం వెళ్ళి దాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం, మళ్ళీ ఇలా జరుగుతోందని మనం మళ్ళీ బాధపడడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన అంశం అని అనుకుంటున్నాం. ఇండియన్ ఆర్మీ కాలింగ్ లో ఆల్రెడీ తప్పు జరిగిందని చెప్పి విద్యాశాఖ అధికారిగా మీరే చెప్తున్నారు సార్. ఇప్పటి వరకు ఎందుకు మరి దాన్ని సీజ్ చేయలేదు సార్? లేదండి, అది ఆల్రెడీ సీజ్ అయిపోయిందండి. అది సీజ్ అయిపోయింది. ఎప్పటికైతే వెంటనే రాగానే అది మళ్ళీ ఇప్పుడు లేదే, అది ఇప్పుడు పని చేయటం లేదు. అది మొత్తం సీజ్ అయిపోయింది. అది తాళాలు వేసారు ఆ రోజే వేసేసారు. ఇంక లేదు, దాని గురించి అసలు ఏదేం లేదు. మీరు ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీరు సంఘటనకి వెళ్ళారా సార్? లేదండి, సంఘటనకి అయితే మనం అక్కడికి వెళ్ళలేదు. కానీ మా వాళ్ళు అందరం వెళ్ళి అది చూశారు. కాకపోతే ఒక్కటండి అక్కడ ముఖ్యంగా అది ఈ పిల్లోడు తాలూకా ఇది వచ్చినప్పటికీ అప్పటికే అది అంతా మూసివేయడం జరిగింది. కాబట్టి ఆ అవకాశం మనలే. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియో వచ్చినప్పటికీ అది మూతపడిపోయింది.